గైస్ వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్స్. వచ్చేస్తుందో ట్రైలర్ వచ్చేస్తుందో వాట్ ట్రైలర్ డేట్ ఫిక్స్ అయిపోయిందో. సో మొత్తానికి అయితే ఇంకా రికార్డుల వేట కొనసాగబోతుందో, సినిమా హైప్ మన లేయబోతుందో అంటూ ఫ్యాన్స్ అయితే హాల్చల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఎస్, సో మొత్తానికి ఎట్టకేలకు వాట్ ట్రైలర్ అయితే రాబోతుంది భయ్యా. వాట్ అండ్ కూలి ఒకే రోజు August 14 రిలీజ్ అవుతున్నాయి. సో మొత్తానికి అయితే కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాయి రెండు అని అందరికి తెలిసిందే. హోరహోరీగా ఉండబోతుంది పోటీ. బట్ ట్రైలర్ మాత్రం ఫస్ట్ వాటులో వచ్చేస్తుంది. అండ్ ఇక కూలి గురించి చెప్పాలంటే నెక్స్ట్ ఆగస్ట్లోనే భయ్యా ట్రైలర్ అయితే. August 4 or 5 అనుకుంటున్నారు. బట్ ఏ డేట్కి వస్తుందని కన్ఫర్మ్ అయితే ఇంకా తెలియదు. బట్ మొత్తానికి అయితే ఇప్పుడు వాటు అయితే వచ్చేసింది. ఈ నెల జూలై 25 అయితే ట్రైలర్ రాబోతుంది భయ్యా. ఎస్, ఇంకా ట్రైలర్ అయితే ఖచ్చితంగా ప్రామిసింగ్ గా ఉండబోతుందని ఒక టాక్ అయితే ఉంది. సో ఖచ్చితంగా ప్రామిసింగ్ గా ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్ లో బజ్ అంతగా లేదు. ఇంకా టీజర్ తప్ప ఏది రిలీజ్ కాలేదు, అదే ఒక వీడియో. సో మొత్తానికి అంతకు మించి ఏ హైప్ కూడా క్రియేట్ కాలేకపోయింది. బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రైలర్ ఇచ్చే ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉండాలి. ఖచ్చితంగా ఇద్దరు హీరోలు ఎక్కడ కూడా తక్కువ కాకూడదు. ట్రైలర్లో కూడా అంత బాగా చూపించాలి. సో పర్ఫెక్ట్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. సో ఖచ్చితంగా ఈ సౌత్ ఇండియా మొత్తం షేక్ కావాలంటే ఒక ట్రైలర్తో ఖచ్చితంగా ఎన్టీఆర్ ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా ట్రైలర్లో కనపడాలి ఇంకా. సో మొత్తానికి ఇంకా ఖచ్చితంగా నాకైతే వైఆర్ఎఫ్ మీద అంత నమ్మకం లేదు కానీ, బట్ చూడాలి ట్రైలర్ ఏ విధంగా కట్ చేయబోతున్నారో. అండ్ ఇప్పటి వరకు అయితే ప్రమోషన్స్ కంటెంట్ ఏది రిలీజ్ కాలేదు. కూలీ అయితే 3 సాంగ్లు రిలీజ్ అయిపోయాయి. 3 సాంగుల్లో కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇంకా మౌనికా సాంగ్ అయితే అదరగొట్టేస్తుంది. ఇప్పుడు ఇంతవరకు అయితే ఒక్క సాంగ్ కూడా రిలీజ్ కాలేదు వాటు నుంచి. సో ట్రైలర్ తర్వాత ఒక్కొక్కటే రిలీజ్ కాబోతుంది. అండ్ ప్రమోషన్స్ కూడా వేగంగా కాబోతున్నాయి. సో చూద్దాం ఎలా ఉండబోతుందో ట్రైలర్. మీరేమనుకుంటున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ట్రైలర్? తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. నాకైతే ఓకే, ఖచ్చితంగా బాగుంటుంది అని అయితే అనిపిస్తుంది భయ ట్రైలర్. బట్ ఫెంటాస్టిక్ అనేలా ఉండాలంటే అది వైఆర్ఎఫ్ కాబట్టి, హిందీ సినిమా కాబట్టి మనం అంతగా చెప్పలేం కాన్ఫిడెంట్గా. సో మొత్తానికి ఇది పరిస్థితి అయితే. మరి మీకేమనిపిస్తుంది, ట్రైలర్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వబోతుందా, లేకపోతే ఇలాగే ఉండబోతుంది? తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి. అండ్ ఇంకా కలిసాం, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టి మరీ వెళ్ళండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.